మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 చివర్లో అంటే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలలో జరగబోయేది ఇదే. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లుగా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వరదలు రావటము, నదులు పొంగటంతో విజయవాడ మొత్తం నీటితో నిండిపోయింది. కృష్ణానది కూడా పొంగింది. దాంతో అందరూ కృష్ణమ్మ, దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందేమో అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. 2030లోపు ఎప్పుడైనా సరే కృష్ణమ్మ, దుర్గమ్మ ముక్కు పుడకను తాకవచ్చు అని బ్రహ్మంగారు చెప్పారు. కాబట్టి ఈ సంఘటన 2030లోపు ఎప్పుడు జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి తప్పకుండా జరుగుతాయి. పులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్తు దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ స్వాములు పుట్టుకకు రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం వ్రాశారు. పూల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వల కొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గృహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన ఒక తాటి చెట్టు ఆకులను తెచ్చుకొని కాలజ్ఞానం రాశారు. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఆ చింత చెట్టు ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుందట. దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి ఒక్కొక్కటిగా జరుగుతూ రావటంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం బాగా పాపులర్ అయింది. అయితే ఆ క్రమంలో 2024వ సంవత్సరం చివర్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. మరి కాలజ్ఞానంలో 2024 చివర్లో ఏం జరుగుతుందని రాసి ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, బ్రహ్మంగారు తెలివి లేనోళ్ళు రాజులవుతారని, రాజకీయ నాయకులుగా మారుతారని చెప్పారు. ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే ఆయన చెప్పినట్టే జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అస్సలు చదువుకోని వారు కూడా రాజకీయ నాయకులుగా మారుతూ ఉన్నారు. దీనిని బట్టి బ్రహ్మంగారు చెప్పిందే నిజం అయ్యిందని అర్థమవుతుంది. అంతేకాదు 2024 చివర్లో రాయదుర్గంలో రామచిలుక ఒకటి రాజ ధర్మాలెన్నో బోధిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. తాడిపత్రిలో మేక మాట్లాడుతుందని బ్రహ్మంగారు చెప్పారు.
అలాగే 2024 చివర్లో కొన్ని అనుకోని విపత్తులు వచ్చి వేలాది మంది చనిపోతారనే కాలజ్ఞానంలో ఉంది. విపత్తులు అంటే వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఆల్రెడీ మనకు వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడి వయనాడులో చాలామంది చనిపోయారు. ఈ చావులు ఇక్కడితో ఆగవు. 2024 చివరి వరకు ఏవో ఒక విపత్తులు వస్తూనే ఉంటాయి, ప్రజలు చనిపోతూనే ఉంటారు అనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రాజకీయ నాయకులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. ప్రజలకు మేలు చేయటం మానేసి వారి విలాసాలు విందుల మీద దృష్టి పెడుతూ ఉంటారు. ధర్మ భ్రష్టులవుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. 2024 చివర్లో పైర్లు సరిగ్గా పండక, పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వక కరువులు వస్తాయి. వినడానికి తిండి దొరకక, బియ్యం కూడా దొరకక ప్రజలు అరిచి అరిచి చస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు, ఈ కార్తీక మాసం బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి. అవి 5 నెలలు పాటు ఉంటాయి. 2 పెద్ద హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి. ఆ హంసలను పట్టుకునేందుకు ప్రయత్నించేవారు సర్వనాశనమైపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. 2024 చివర్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. క్రోధినామ సంవత్సరంబున ఆకాశమున చుక్క పుట్టెను, దాని ప్రభావం వలన వేల మంది మరణించెదరయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది, దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది 2024 చివర్లో జరగవచ్చు. 2024 చివర్లో ప్రపంచంలో కష్టాలు, కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు. రోజురోజుకు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతూ ఉన్నాయని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు, ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. చాలామంది యువతలకు 20 ఏళ్లకే 40 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు. ఒకప్పుడు 80-90 ఏళ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు. 80-90 ఏళ్ళు వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు 20-30 వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. కలుషిత ఆహారం, కలుషిత వాతావరణం, మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే. అంతేకాదు, భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు. ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీట మునుగుతుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది. అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతూ ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చస్తారు.
ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీని వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది. భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు. భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిన పడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంట నీరు, స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇవి 2024 చివరిలో జరగబోయే వింతలు. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఇప్పటి వరకు జరిగినవి కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. ఈయన చాలా గొప్పవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందే ముందే చెప్పేసేవారు. మధ్య యుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు. బ్రహ్మంగారు 1608 నుండి 1693 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు. బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది. నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు. అది కూడా నిజమయ్యింది. ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్, పెట్రోల్, గ్యాసోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు. కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు. కాశీలోని దేవాలయం 40 రోజులు భక్తుల లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాశీని వరదలు ముంచెత్తటం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా 40 రోజులు మూతపడ్డాయి. బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకొని రాజ్యమేళతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోనికి వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు, ప్రభుత్వాలే ఉన్నాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు. రావణ కాష్టంలో
కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రావణ రాజ్యం అంటే శ్రీలంక. అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు. ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు చెప్పారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు. కపట యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గరున్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు. అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.